ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆగస్టు 1వ తేదీన ఏదైతే పెన్షన్లు పంపిణీ అయితే చేయబోతున్నారో దీనికి సంబంధించి కొత్త ఆప్షన్ అయితే వచ్చేసింది. సో ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మనకు పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. అయితే ఆ ఆప్షన్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆగస్టు 1న కొత్తగా మనకు 1,09,155 మందికి స్పౌజ్ పెన్షన్లు అందించబోతున్నట్లు సర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున పంపిణీ అయితే చేయాలని చెప్పేసి కూడా అయితే అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎవరికి యూజ్ అవుతుంది, సో వీరికి ఎవరికి పెన్షన్ వస్తుందని చూసుకున్నట్లయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది ఎవరైతే భర్త చనిపోయి భార్య ఉంటారో అలాంటి వారికి సంబంధించి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ భర్త చనిపోయి ఉంటే కనుక వారికి సంబంధించి ఏదైతే పెన్షన్ పొందుతున్నారో సో ఆ పెన్షన్ అనేది భార్య పైన ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ మనం ఎలా ఉపయోగించుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే సో ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటుగా సో రేషన్ కార్డు, ఆధార్ కార్డు మొత్తం మనం అయితే సచివాలయాలకు తీసుకొని వెళ్ళి అక్కడ దీనికి సంబంధించి సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో వీళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత సో వీళ్ళు నిజంగానే వీరు చనిపోయారు, సో దీనికి సంబంధించి సో వీరి యొక్క భార్య అయితే ఉన్నారని చెప్పేసి వాళ్ళు అయితే ఐడెంటిఫికేషన్ చేసి సో వీరి యొక్క పెన్షన్ అనేది తమ ఎవరైతే భార్య ఉన్నారో సో ఆమెకు వర్తించే విధంగా అయితే ఈ పెన్షన్ అనేది వర్తిస్తుంది. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది చాలా వరకు మంచిదండి. అయితే ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఆప్షన్ అనేది తీసుకురాలేదు. సో ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా చాలామందికి ఏంటంటే భర్త చనిపోయినా కానీ సో భార్యకు చేదోడుగా ఏదో ఒకటి అమౌంట్ అనేది వస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే ఆమె సర్వైవ్ చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎవరైనా ఉన్నా కానీ తప్పనిసరిగా ఈ ఆప్షన్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.